ఏపీ ప్రభుత్వం చెప్పిందొకటి చేసేది ఒకటి అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా గోదావరి జలాలపై నిర్మించే ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డు చెప్పారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదన్నారు మంత్రి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నేను చూసిన, కానీ వాస్తవంగా ఈరోజు సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు, గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో మన నీటి వాటాని, మన నీటి హక్కులు కాపాడడానికి అన్ని ఫోరంలో, అన్ని స్థాయిలో మరి పోరాటానికి కొనసాగిస్తామని చెప్పి నేను మనం చేస్తాను.